S6 న్యూస్ కి స్వాగతం. కాంగ్రెస్ పార్టీని 420 పార్టీగా అభివర్ణించారు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు. మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీపై స్థానిక ఎమ్మెల్యేలపై ఘాటని వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కార్యవర్గ సమావేశంలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం కార్యవర్గ సమావేశం నిర్వహించినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు పార్టీ, ప్రజల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో అధికారంలోకి వచ్చింది. దాదాపు 9 నెలలైంది ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. 6 గ్యారంటీల పేర్ల మీద పేద ప్రజలను మోసం చేసింది. మహిళలకు, మా అక్క చెల్లెళ్లకు అందరికి కూడా నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. 9 నెలలంటే దాదాపు ఒక్కొక్క మహిళకి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము 22,500 రూపాయలు బాకీ ఉన్నాయి. మహిళలను మోసం చేశారు. యువకులకు నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. చదువుకోవడానికి విద్యార్థులకు లోన్ ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. అట్లనే కౌలు రైతులకు 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇట్లా రైతులను, యువకులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను, అన్ని వర్గాలను మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 420 పార్టీ. ఇక్కడ మన దగ్గరకు వస్తే, మన జిల్లాలో చూసుకుంటే, మన దండేపల్లి మండలంలో ఇవాళ సాగునీటి సమస్య అతిపెద్ద సమస్య. కడెం కాల్వ ద్వారా చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక దండేపల్లి మండలంలో అనేక గ్రామాలల్లో ఇవాళ సాగునీటి సమస్య ఉంది. మిషన్ భగీరథ ద్వారా తాగునీటి సమస్య ఉన్నది. ఇక్కడ పేరుకి మోడల్ స్కూల్ ఉన్నది. మోడల్ స్కూల్ కి హాస్టల్ ఇప్పటి వరకు దాన్ని తెలుస్తలేదు. హాస్టల్ ఉన్నది కానీ దాన్ని వాడతలేరు. విద్యార్థులు పోదామంటే రోడ్లు లేవు. గిరిజన గ్రామాలకు పోదామంటే రోడ్లు లేవు. మంచిర్యాల నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబాయి పూలే కాలేజ్ వస్తే ఇక్కడ ఉన్న అసమర్థ ఎమ్మెల్యే, ఒక శాతగాని ఎమ్మెల్యే వల్ల ఇవాళ ఆ కాలేజ్ మంచిర్యాల తెరవకుండా పోయి నిర్మల్లో తెచ్చింది. మంచిర్యాల విద్యార్థులను నిర్మల్కి పోయి చదువుకోమంట. ఇది ఇవాళ మన నియోజకవర్గ పరిస్థితి. తెల్లారి లేస్తే పొద్దుగుతే నాకు మంత్రి పదవి వస్తుందా, నాకు మంత్రి పదవి వస్తుందా అని మంత్రి పదవి మీద ఉన్న ధ్యాస ఈ నియోజకవర్గ పేద ప్రజల మీద లేదు. ఈ నియోజకవర్గ రైతుల మీద లేదు. ఈ నియోజకవర్గ విద్యార్థుల మీద లేదు. ఈ నియోజకవర్గ మహిళల మీద లేదు. బడ్జెట్ పెడతారు. బడ్జెట్ల కొడంగల్కి 5,000 కోట్లు ఇస్తారు. బడ్జెట్ల కొడంగల్కి మెడికల్ కాలేజు, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజు, బడ్జెట్ల అనేక విషయాలు రంగారెడ్డి జిల్లాకు ఉంటాయి, ఉప ముఖ్యమంత్రి జిల్లాకు ఉంటాయి. కానీ మన మంచిర్యాల జిల్లాకి ఏముంది? వీటిని మేము ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు, బీజేపీ కార్యకర్తలు స్టేటస్లు పెట్టుకుంటే బీజేపీ కార్యకర్తల మీద వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నందుకు కేసులు బుక్ చేస్తారు. ఇక్కడ ఉన్న అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు, గ్రామంలో జరుగుతున్న అవినీతి, గ్రామంలో తీసుకున్న నిధులు, ఖర్చు పెడుతున్న ఎంత, ప్రతి దాని మీద కూడా శ్వేతాపత్రం విడుదల చేస్తాం. ప్రతి దాని మీద పోరాడతాము. దండపల్లి మండలంలో ఉన్న సాగునీటి సమస్య మీద పెద్ద ఎత్తున పోరాడతాము. కాంగ్రెస్ పార్టీ అంటే 420 పార్టీ, దొంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలను అబద్దాలు చెప్పి గ్యారంటీల పేర్ల మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరికీ తెలుసు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో దండపల్లి మండలము, మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలుస్తాం, ఎంపీటీసీ గెలుస్తాం, జెడ్పీటీసీలు గెలిచి ఈ జిల్లా జెడ్పీ చైర్మన్ కూడా రాబోయే ఎన్నికలలో గెలుస్తాము. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. దండపల్లి మండల సమస్యల మీద ఖచ్చితంగా పోరాడతాం. మీ కేసులకు భయపడం, మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పిలిచినా భయపడం, మీరు మా ఇంట్లో ముంగట పోలీసు వాళ్ళని పెట్టినా భయపడము. ప్రజలకు అండగా ఉంటాం. ప్రతి సమస్య మీద కూడా రాబోయే రోజుల్లో పోరాడతాం.